హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే 21 ఈవినింగ్ సెషన్. ఈరోజు డిఎస్సి ఫిజిక్స్ 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 నుంచి ఫుల్ బిట్స్ తయారు చేయడం జరిగింది. 30 బిట్ల వరకు. ఈ 30 బిట్లు మీకు చాలా యూజ్ అవుతాయి. ఈ 30 బిట్లు పూర్తిగా చూశాక ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ బిట్లతో పాటు డిఎస్సి చాలా బిట్లని మన ఛానల్లో ఉన్నవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా ముందుగా బిట్లు చూద్దాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను, అప్పుడు ఎన్నొచ్చి తెలుస్తుంది. ఒకటవది, క్రింది వానిలో లోహం ఏది? సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, ఆక్సిజన్. రెండవది, సల్ఫ్యూరస్ ఆమ్లం ఫార్ములా H2SO4, H3SO2, H2SO3, H2SO4 ట్వైస్. నెక్స్ట్ బిట్. మూడవది, ఫాస్ఫరస్, సోడియంలను వరుసగా క్రింది వేట్లో నిల్వ చేస్తారు. కిరోసిన్, నీరు, నీరు, కిరోసిన్, 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 నీరు, నీరు. నాలుగవది, లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తాయి? O2, H, CO2, ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ బిట్. ఐదవది, జింక్, ఐరన్, కాపర్లలో ఎక్కువ చర్యాశీలత నుండి తక్కువ చర్యాశీలతకు అమర్చగా ఐరన్, కాపర్, జింక్, జింక్, కాపర్, ఐరన్, కాపర్, ఐరన్, జింక్, జింక్, ఐరన్, కాపర్. ఆరవది, CuSO4 ఏ రంగులో ఉంటుంది? నీలం, ఎరుపు, రంగు లేదు, ఊదా. నెక్స్ట్ బిట్. ఏడవది, రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైతే దానిపై మెరవని ఆకుపచ్చ పూత దేనివల్ల ఏర్పడుతుంది? కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్, కాపర్ కార్బోనేట్. ఏ మరియు సి. నెక్స్ట్ బిట్. ఎనిమిదవది, స్త్రీలలో స్వరతంత్రుల పొడవు దాదాపుగా ఎన్ని మిల్లీమీటర్లు ఉంటుంది? 5 మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్లు, 20 మిల్లీమీటర్లు. తొమ్మిదవది, కంపన పరిమితి రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? 2 రెట్లు, 4 రెట్లు, 6 రెట్లు, 8 రెట్లు. నెక్స్ట్ బిట్. 10వది, సాధారణ సంభాషణ యొక్క ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది? 30 డెసిబెల్స్, 50 డెసిబెల్స్, 60 డెసిబెల్స్, 70 డెసిబెల్స్. 11వది, నైలాన్ను దుస్తుల కొరకు పరిచయం చేయబడిన సంవత్సరం లేదా తయారైన సంవత్సరం? 1914, 1921, 1911, 1931. నెక్స్ట్ బిట్. 12వది, పాలిమర్ అనేది ఏ భాషా పదాల నుండి వచ్చినది? లాటిన్, గ్రీకు, స్పానిష్, ఫ్రెంచ్. 13వది, ఎస్టర్ అంటే అర్థం ఏమిటి? పండ్లకు వాసన ఇచ్చే రసాయనం, సన్నని దారం, కృత్రిమ దారం, మిశ్రమ దారం. నెక్స్ట్ బిట్. 14వది, అతి తక్కువ ధరకు లభించే చలికోట్లు క్రింది దేనితో తయారు చేస్తారు? పాలిస్టర్, ఆక్రలిక్, టెరీ వూల్. ఏది కాదు. 15వది, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? నైలాన్, రేయాన్, పాలిస్టర్, టెర్లిన్. 16వది, రేయాన్ను క్రింది దేని నుండి తయారు చేస్తారు? నేలబొగ్గు, నీరు, గాలి, కలపగుజ్జు, పాలిస్టర్, ప్లాస్టిక్. 17వది, క్రింది వానిలో ఏది ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలదు? PVC, పాలిథీన్, బేకలైట్, మేలమైన్. నెక్స్ట్ బిట్. 18వది, ఊలు దుస్తులు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం 10 నుంచి 15 సంవత్సరాలు, 2 నుంచి 5 నెలలు, 1 సంవత్సరం, 1 నుంచి 2 నెలలు. 19వది, 100 నుంచి 500 సంవత్సరాలు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం గలవి? ప్లాస్టిక్ సంచులు, టిన్ అల్యూమినియం పాత్రలు, కలప, నూలు వస్త్రాలు. నెక్స్ట్ బిట్. 20వది, నేలబొగ్గును గాలిలో వేడి చేస్తే అది ఏ వాయువును ప్రధానంగా విడుదల చేస్తుంది? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నీరు, మీథేన్. 21వది, ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. కోక్, కోల్ తారు, కోల్ గ్యాస్. ఏ మరియు బి. నెక్స్ట్ బిట్. 22వది, స్టీలు తయారీ, లోహ సంగ్రహణలో దీనిని ఉపయోగిస్తారు? కోక్, కోల్ తారు, కోల్ గ్యాస్, పైవన్నీ. 23, బిటుమెన్ అనేది దేని ఉత్పత్తి? నల్లబొగ్గు, పెట్రోలియం, ప్లాస్టిక్, కృత్రిమ దారం. 24వది, నాఫ్తలిన్ ఉండలు తయారీకి ఉపయోగించే పదార్థం ఏది? కోక్, కోల్ తారు, కోల్ గ్యాస్. ఏ మరియు బి. 25వది, వీధి దీపాలు వెలిగించుటకు కోల్ గ్యాస్ను 1820 సంవత్సరంలో ఎక్కడ ఉపయోగించడం మొదలుపెట్టారు? లండన్, జపాన్, జర్మనీ, న్యూయార్క్. నెక్స్ట్ 26వది, ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1859లో ఏ దేశంలో తవ్వారు?
అమెరికా, యుఏఈ, బ్రెజిల్, జాంబియా. 27వది లేపనాలు, వ్యాజిలిన్ కొరకు పెట్రోలియం యొక్క ఏ అంశీభూతాన్ని వినియోగిస్తారు? బిటుమెన్, పారాఫిన్, మైనం, కందెనలు, కిరోసిన్. నెక్స్ట్ 28వది పీసీఆర్ఏ పెట్రోలియం ఆదా మార్గాలు చెప్తుంది. ఇది ఇందులో ఆర్ అంటే రీసెర్చ్, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్. 29వది ఘర్షణ బలం ఎల్లప్పుడూ ఏ వస్తువులపై పనిచేస్తుంది? చలించే వస్తువులు, నిశ్చల వస్తువులు, ఏ మరియు బి, ఏది కాదు. నెక్స్ట్ బిట్ 30వది లాస్ట్ బిట్, దీంతో 30 బిట్లు. కార్బనైజేషన్ ప్రక్రియ దేనిలో కలదు? నేల బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, పైవన్నీ. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు. వీటిలో ఆన్సర్లు ఒక దగ్గర రాసుకుంటే ఇప్పుడు చెప్పబోయే రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా ఆన్సర్ చూద్దాం. 1వది క్రింది వానిలో లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సోడియం. సోడియం అనేది లోహము. మిగతా ఫాస్ఫరస్, సల్ఫర్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా అలోహాలు. 2వది సల్ఫ్యూరస్ ఆమ్లం ఫార్ములా ఏది? ఆన్సర్ ఆప్షన్ సి H2SO3. సల్ఫ్యూరస్ ఆమ్లం H2SO3. సల్ఫ్యూరిక్ ఆమ్లం అయితే H2SO4. ఇక్కడ సల్ఫ్యూరస్ కాబట్టి H2SO3 ఆన్సర్ ఆప్షన్ సి. 3వది ఫాస్ఫరస్, సోడియంలను వరుసగా క్రింది వేటిలో నిల్వ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి నీరు, కిరోసిన్. ఫాస్ఫరస్ని నీటిలో, సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఎందుకంటే ఫాస్ఫరస్ నీటిలో నిల్వ ఉంటుంది, సోడియం కిరోసిన్ నిల్వ ఉంటుంది. రివర్స్లో అయితే అవి చర్య జరుపుతాయి. 4వది లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏ వాయువుని విడుదల చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రోజన్. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ విడుదల చేస్తాయి. నెక్స్ట్ బిట్ 5వది జింక్, ఐరన్, కాపర్లలో ఎక్కువ చర్యాశీలత నుండి తక్కువ చర్యాశీలతకు అమర్చగా? ఆన్సర్ ఆప్షన్ డి జింక్, ఐరన్, కాపర్. అన్నిటికంటే ఎక్కువ చర్యాశీలత జింక్కి, తర్వాత ఐరన్కి ఉంటుంది, కాపర్కి చాలా తక్కువ ఉంటుంది. 6వది CuSO4 ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ నీలం. కాపర్ సల్ఫేట్ అనేది నీలం రంగులో ఉండే ఒక పదార్థం. నెక్స్ట్ 7వది రాగి పాత్ర ఎక్కువసేపు తేమ గాలికి గురైతే దానిపై మెరవని ఆకుపచ్చ పూత దేని వలన ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి. కాపర్ హైడ్రాక్సైడ్ మరియు కాపర్ కార్బోనేట్ల మిశ్రమం వలన దానిపై మెరవని ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది గాలిలో తేమ వలన. నెక్స్ట్ బిట్ 8వది స్త్రీలలో స్వరతంత్రుల పొడవు దాదాపుగా ఎన్ని మిల్లీమీటర్లు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 15 మిల్లీమీటర్లు. స్త్రీలలో స్వరతంత్రులు అయితే 15 మిల్లీమీటర్లు, పురుషుల్లో అయితే 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 9వది కంపన పరిమితి రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 4 రెట్లు. కంపన పరిమితి రెట్టింపు అయితే ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి. 10వది సాధారణ సంభాషణ యొక్క ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 60 డెసిబెల్స్. సాధారణ సంభాషణ యొక్క ధ్వని తీవ్రత 60 డెసిబెల్స్ ఉంటుంది. 11వది నైలాన్ దుస్తుల కొరకు పరిచయం చేయబడిన లేదా తయారైన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 1931. నైలాన్ దుస్తుల కొరకు తయారు చేసిన సంవత్సరం 1931. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ 12వది పాలిమర్ అనేది ఏ భాషా పదాల నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు. పాలి అంటే ఎక్కువ, మర్ అంటే భాగము లేదా యూనిట్ అనే అర్థాలు వచ్చే గ్రీకు భాషా పదాల నుండి పాలిమర్ అనే పదం వచ్చింది. 13 ఎస్టర్ అంటే? ఆన్సర్ ఆప్షన్ ఏ పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం అని అర్థము. నెక్స్ట్ బిట్ 14వది అతి తక్కువ ధరకు లభించే చలికోట్లు క్రింది దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆక్రాలిక్. అతి తక్కువ ధరకు లభించే చలికోట్లు అనేవి ఆక్రాలిక్తో తయారు చేస్తారు. 15వది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ నైలాన్. మొట్టమొదటిగా సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్. రేయన్ ముందు తయారు చేసినప్పటికీ అన్ని కృత్రిమ పదార్థాలతో తయారు చేసింది అయితే నైలాన్. అందుకే మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్గా చెప్పుకుంటారు. 16వది రేయాన్ను క్రింది దేని నుండి తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి కలపగుజ్జు. యాంత్రిక రసాయనాలను కలిపి కలపగుజ్జుతో రేయాన్ని తయారు చేస్తారు. 17వది క్రింది వానిలో ఏది ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలదు? ఆన్సర్ ఆప్షన్ డి మేలమైన్. ఈ మేలమైన్ ఇతర ప్లాస్టిక్ కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలదు కాబట్టే అగ్నిమాపక సిబ్బంది కూడా వీటిని ధరిస్తారు. 18వది ఊలు దుస్తులు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం? ఆన్సర్ ఆప్షన్ సి 1 సంవత్సరం. ఊలు దుస్తులు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం 1 సంవత్సరం. 19వది 100 నుంచి 500 సంవత్సరాలు జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం గలవి? ఆన్సర్ ఆప్షన్ బి టిన్, అల్యూమినియం పాత్రలు. ఇవి జీవ విచ్ఛిన్నం కావడానికి 100 నుంచి 500 సంవత్సరములు పడుతుంది. నెక్స్ట్ బిట్ 20వది నేలబొగ్గును గాలిలో వేడి చేస్తే అది ఏ వాయువును ప్రధానంగా విడుదల చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి CO2. నేలబొగ్గును గాలిలో వేడి చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది గాలిలోకి ప్రధానంగా. 21 ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమము. ఆన్సర్ ఆప్షన్ బి కోల్తార్. కోల్తార్ అనేది
నేలబొగ్గులో ఉన్న పదార్థంలో 200 పదార్థాల మిశ్రమం అంటారు కోల్ తార్. 22వది స్టీలు తయారీ లోహ సంగ్రమణలో దీనిని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ కోక్ను స్టీల్ తయారీలోను మరియు లోహ సంగ్రహణలోను ఉపయోగిస్తారు. 23 బిటుమెన్ అనేది దేని ఉత్పత్తి? ఆన్సర్ ఆప్షన్ బి పెట్రోలియం. బిటుమెన్ అనేది పెట్రోలియం ఉత్పత్తి. ఇప్పుడు రోడ్లు వేయడానికి రోడ్ల యొక్క తారు వేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కోల్ తారు బదులు. 24వది నాఫ్తలిన్ ఉండల తయారీకి ఉపయోగించే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కోల్ తార్ నుండి ఈ నాఫ్తలిన్ ఉండలు అనేవి తయారవుతున్నాయి. 25 వీధి దీపాలు వెలిగించుటకు కోల్ గ్యాస్ను 1820 సంవత్సరంలో ఎక్కడ ఉపయోగించడం మొదలుపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి న్యూయార్క్. లండన్లో అయితే 1810, ఇక్కడ 1820లో అయితే న్యూయార్క్లో మొదలుపెట్టారు. నెక్స్ట్ బిట్ 26వది ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1859లో ఏ దేశంలో తవ్వారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. 1859లో అమెరికాలో మొట్టమొదటి చమురు బావి తవ్వారు. మన దేశంలో అయితే మొట్టమొదటిగా అస్సాంలో. 27వది లేపనాలు వ్యాజిలిన్ కొరకు పెట్రోలియం యొక్క ఏ అంశీభూతాన్ని వినియోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి పారాఫిన్ మైనం ఉపయోగిస్తారు లేపనాలకి వ్యాజిలిన్కి. నెక్స్ట్ బిట్ 28 పీసీఆర్ఏ పెట్రోలియం ఆదా మార్గాలు చెప్పే ఒకటి. ఇందులో ఆర్ అంటే? ఆన్సర్ ఆప్షన్ ఏ రీసెర్చ్. ఆర్ అంటే రీసెర్చ్. మొత్తం పీసీఆర్ఏ అంటే పి అంటే పెట్రోలియం, ఆర్ అంటే రీసెర్చ్, సి అంటే కన్జర్వేషన్, ఏ అంటే అసోసియేషన్. 29 ఘర్షణ బలం ఎల్లప్పుడూ ఏ వస్తువులపై పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ చెలించే వస్తువులపైన మాత్రమే ఘర్షణ బలం ఎల్లప్పుడూ పనిచేస్తుంది. నిశ్చల వస్తువులపైన ఘర్షణ బలం అనేది ఎటువంటిగా పనిచేయదు. లాస్ట్ బిట్ 30వది కార్బనైజేషన్ ప్రక్రియ దేనిలో కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ నేలబొగ్గు. కర్బన వాయువులు కలిగినది ఎక్కువ సంవత్సరాల నుండి భూమిలో అధిక ఉష్ణోగ్రతల వలన చేసే ప్రక్రియ కాబట్టి, వృక్షాలు మారడం కాబట్టి కార్బనైజేషన్ అనే ప్రక్రియ నేలబొగ్గులో కనిపిస్తుంది. ఇవి ఫ్రెండ్స్ మనం 8th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 నుంచి తయారు చేసిన 30 బిట్లు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎన్ని వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే బిట్స్ ఎలాగున్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ డే 22 సెషన్ కూడా మనం వాట్సాప్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే నిరంతరం టైం టేబుల్ ఫాలో అవుతూ ఒకవైపు షార్ట్స్లో కూడా డైలీ డిఎస్సి టాపిక్స్ అనే పేరిట షార్ట్స్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. అందులో కూడా మీకు చాలా విలువైన టెక్స్ట్ బుక్లో ఇవ్వనవి కూడా, అంటే క్వశ్చన్తో వదిలేసినవి కూడా కొన్ని గ్యాదర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్కి మహాజనపదాలు అవి ఉన్న ఇప్పుడు రాష్ట్రాలు ఇలాంటివి. సో వాటి కోసం షార్ట్స్ని కూడా డైలీ డిఎస్సి టాపిక్స్ అనే పేరుతో పార్ట్ల వారీగా వచ్చే షార్ట్స్ని కూడా చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.